ఇవాళ పాలన చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, అది ప్రజలకు ఎంత కీడు చేస్తుందో ఇవాళ రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో జరిగినటువంటి ఒక కుటుంబం ఆత్మహత్య సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎవరికైనా కానీ భూ యజమాన్య హక్కు ఇస్తే గనక వాటిని తిరిగి కోర్టుకెళ్ళి ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే విధంగా కేవలం వైసీపీ నాయకుల భూదాహాన్ని తీర్చడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వైసీపీ నాయకులకి ప్రకృతి సంపద అయినటువంటి ల్యాండు, శాండు, వైను, మైను అన్నిటి మీద కూడా కన్నుబడింది. ఎక్కడెక్కడైతే గనక బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విలువైన భూములు ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల చేతిలో పెట్టుకొని వారిని రికార్డులను తారుమారు చేసి ఎంతో విధంగా వాళ్ళని క్షోభకు గురి చేసి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరానికి చెందినటువంటి సుబ్బారావు గారికి కొత్తగా పడుతున్నటువంటి కడప తిరుపతి ఎక్స్ప్రెస్ హైవేని ఆనుకొని 3 ఎకరాల విలువైనటువంటి కోట్ల విలువ చేసేటటువంటి భూమి ఉంది. దానిపైన కన్ను వేసినటువంటి వైసీపీ నాయకులు ఆ రికార్డులలో ఎంఆర్ఓకు లంచం ఇచ్చి రికార్డులలో నేమ్ ట్యాంపరింగ్ చేసుకొని ల్యాండ్ టైటిలింగ్లో వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ భూమిని సాగు చేసుకోవాలన్నా, భూమిని అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళని ఆ భూమిలోకి ఎంటర్ చేయనీయకుండా తరచూ గొడవలు పడడం వలన ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కుదోచుకునేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు.